మరి అది చేయాలంటే ముందు మనకేం తెలియాలంటే ఇక్కడ ప్లేన్స్ గురించి కొంచెం తెలియాలంటే సింపుల్గా. సో సింపుల్గా ఒక ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ ప్లేన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. టూల్స్ అందులో ఆప్షన్స్ చాలా వస్తాయి. ఇది పిక్ చేయాలి. పిక్ చేసి ఎంతో కొంత డిస్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ 100 డిస్టెన్స్ అంటున్నాను, ఒకటి వస్తుంది. నాకు ఒకటి కాదు ఇంకెక్కువ కావాలనుకుంటే మీరు రిపీట్ ఆబ్జెక్ట్. ఓకే అంటే ఎన్ని కావాలంటది. నేను ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకా 2 ఇస్తున్నాను. లేకపోతే నాకు ఇంకొకటే కావాలంటే ఒకటే కావాలి. ఇప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్ ఇంకొక 2 యాడ్ చేశాను నేను. మళ్ళీ ఒక్కసారి చూడండి ఎలా క్రియేట్ చేస్తాను. ప్లేన్ సెలెక్ట్ చేసి మీకు ఏ ప్లేన్కు ప్యారల్ కావాలో ఆ ప్లేన్ సెలెక్ట్ చేసి, నాకు మల్టిపుల్ కావాలనుకుంటే రిపీట్ అండ్ విత్ హౌ మచ్ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చి ఓకే అన్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఎన్ని కావాలి అంటే ఇది కాకుండా ఇంకెన్ని. మళ్ళీ నేను జస్ట్ ఒకటే ఇస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి వస్తుంది ఇలా. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పండి అంతే సార్. ఓకే సార్. ఈ టాప్ ఈ ప్లేన్ ఉంది కదా మనకు డిఫాల్ట్ది, దానిపై నేను ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ వేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అవుతున్నాను. అవి మళ్ళీ ఏం చేస్తానంటే ఈ సెకండ్ మధ్యలో ప్లేన్ ఉంది కదా, దానిపైన ఇంకొక రెక్టాంగిల్ వేస్తున్నా. ఇది కొంచెం చిన్నగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్యలో మెట్లు యాడ్ చేయాలనుకున్నాను. కొంచెం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తే ఏది ప్లేను ఏది క్రాస్ సెక్షన్ తెలుస్తుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. ప్లేన్స్ సైజు కాన్స్టాంట్గా ఉంటాయి, చేంజ్ కావు. ఇప్పుడు ఇది మన క్రాస్ సెక్షన్, ఇది క్రాస్ సెక్షన్. ఇప్పుడు వచ్చేసి మల్టీ సెక్షన్ సెలెక్ట్ చేసినట్టయితే ఇది మన ఆబ్జెక్టే, ఇది ఆబ్జెక్టే. సెలెక్ట్ చేసి ఒక్కసారి ప్రీవ్యూ మెట్లు యాడ్ చూసాం. ఓకే సార్. ఇలా మనం చేయలేం ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు నాకు ఇలా కాదు, నాకు ఇంకో క్రాస్ సెక్షన్ కావాలి టాప్ లో. ఇక్కడ అంటే 3 ప్లేన్లలో నేను 3 డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ 3 క్రాస్ సెక్షన్ కొంచెం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసి చూడు, ఏది ప్లేన్ ఏది క్రాస్ సెక్షన్ కొంచెం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మల్టీ సెక్షన్ తీసుకొని ఈ క్రాస్ సెక్షన్స్ 1 by 1 నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఇలా యాడ్ అవుతుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుందంటే మనం ఈ మెటల్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ క్లోజింగ్ పాయింట్ అన్న చూడు అన్ని ఒక లైన్ లో ఉన్నాయి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా నేను, రీప్లేస్ అని ఇక్కడ పెడుతున్నా. ఇలా ఉంటే మీకు చూడు ఎలా వస్తుంది. ఓకే సార్, రొటేట్ అయింది. రొటేట్ అయింది అంటే మనకి లైన్ లో లేవు, మిస్ అయింది అని అర్థం. ఏం చేయాలంటే దీనిపైన రైట్ క్లిక్ చేయాలి. మీకు ఇప్పుడు కరెక్ట్ ఉంటే ఓకే, కరెక్ట్ లేకుండా చేయడం తెలియడం. ఏమన్నారు ఇక్కడ రీప్లేస్ ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి. పాయింట్ హైలైట్ అయినప్పుడు ఇక్కడ పిక్ చేసి ఆ పాయింట్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఓకేనా. మరి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఇవన్నీ సేమ్ క్రాస్ సెక్షన్ కనుక ఓకే వస్తుంది, అన్ని సేమ్ సర్కిల్స్ అయితే ఓకే వస్తుంది. కానీ నాకు అలా కాకుండా కాంబినేషన్ అయినప్పుడు మరి ఎలా. ఎగ్జాంపుల్ నేను ఇది మధ్యలో ఉండే మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక సర్కిల్ వేస్తుంది. ఒక సర్కిల్ ఉంది, ఒక రెక్టాంగిల్. ఇప్పుడు ప్రివ్యూ అంటే ఏమంటారో చూద్దాం. ఒక వార్నింగ్ వస్తుంది. ఆ వార్నింగ్ లోనే ఏం చేయాలో చెప్తున్నారు. ఒక్క నిమిషమే కాల్ వస్తుంది.
హలో. లేదండి. లేదు లేదండి, ప్రజెంట్ ఏదో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇక్కడ మనకి ఏంటంటే అదే ఆప్షన్ చెప్తుంది, చూసావా? ఏం చెప్ కరెంట్ కప్లింగ్ మోడ్ కెనాట్ బి అప్లైడ్, చేంజ్ ద కప్లింగ్ మోడ్ టు ఏమంటుంది, రేషియో టు ఆర్ యాడ్ రిమూవ్ అని. ఇక్కడ రేషియో అనేది యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేస్తాం అంటే ఇక్కడ కప్లింగ్ అనే కన్నా కప్లింగ్ ఇక్కడ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ రేషియో అని పెడితే ఏం జరుగుతుందంటే, జస్ట్ అజ్యూమ్ చేసుకో, ఇది మనకు ఇది ఒక ఇది ఒక 30-20 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంత పర్సెంటేజ్ ఉన్నాను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పైన సర్కిల్ కు దీనికి 30% ఇక్కడ తీసుకుంటాం మధ్యలో, మళ్ళీ ఇటు 20 తీసుకుంటాం, ఇటు 30-20 అలా తీసుకుంటాం. కానీ నాకేంటంటే ఇప్పుడు స్ట్రేట్ గా రాలేదు చెప్పాలంటే. అవునా సార్? అవును సార్, రాలేదు సార్. రీజన్ ఏంటంటే ఈ లొకేషన్ ఏదో ఆటోమేటిక్ ఒక పాయింట్ తీసుకుంది, నాకు అలా ఎగ్జాక్ట్లీ ఇటువైపే రావాలి. ఓకే సార్, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ సర్కిల్ పైకి వెళ్తున్నాను మళ్ళీ, అంటే ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ ప్లేస్ చేస్తాం. ఈ పాయింట్ సెలెక్ట్ చేసి సర్కిల్ ను పిక్ చేసి కిందికి వస్తున్నాను. చూడు, డ్రాగ్ చేసుకుని రావాలి సార్ అలా. రాగానే ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది చూడు, అంటే ఆ కార్నర్ ఏ యాంగిల్లో అయితే ఉందో ఆ యాంగిల్లోకి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూస్తావా? కంట్రోల్ Z, పాయింట్ పిక్ చేసుకొని ఏం చేయాలి, సర్కిల్ పిక్ చేయాలి. ఇట్లా డ్రాగ్ చేసుకుంటే కిందకి రావాలి, ఇటు కాకపోతే ఇటు. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను మల్టీ సెక్షన్ సెలెక్ట్ దిస్ టు. ఇక్కడ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కప్లింగ్ మోడ్, రేషియో. ఓకేనా? రెండోది, ఇప్పుడు ఈ పాయింట్ నేను రీప్లేస్ హియర్, మరి ఇది ఎక్కడ పెట్టా, ఇది కూడా అక్కడ ఉండాలి సార్. అది అంటే మనకు మిస్ అయ్యి అటు ఇటున చూసుకోవాలి. ఇప్పుడు PV1 వచ్చింది సార్, స్ట్రైట్ వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది, అంటే అన్ని వైపులు ఈక్వల్. అవును సార్. ఇది మనకు మల్టీ సెక్షన్ సార్. ఇందులో ఇంకా కొంచెం ఉంటుంది, ఒక పాత్ నేను చెప్తాను కానీ అది నీకు అంతగా అవసరం ఉండదు. ఇది ఒకసారి ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసేసి ఆ కాంపోనెంట్ వేసిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయి. ఓకే సార్. చెప్తే ఈరోజు ఏంటంటే ఇది ఇందులో ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఇది కటింగ్ సేమ్ ఉంటుంది, పెద్దగా ఉండదు. ఇక నేను ఇవి స్టార్ట్ చేస్తే నువ్వు ప్రాక్టీస్ చేయగలవు. ఓకే సార్. అంటే ఈజీగా ఉంటాయి, ఒకటి చెప్పగానే నీకు అన్ని కొంచెం అర్థం అవుతుంటాయి. టగటగ మొత్తం ఒకసారి చెప్తాను, చెప్పేసి రేపు కొంచెం బ్రష్ అప్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్. ఇటు ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నీ ప్రాక్టీస్ చెప్పినా నాకు చెప్పేసి. ఓకే సార్.